Hi friends, welcome back to our channel Madras Creative World. Today's our recipe leaves and tomato pakora or bajji. ఈ చల్లటి క్లైమేట్కి ఈవినింగ్ పూట మనకు వేడివేడిగా అలా బజ్జీలు తింటే చాలా బాగుంది అనిపిస్తుంది కదండి. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఈరోజు బచ్చలి అండ్ వామాకుతో అండ్ అలాగే టమాటోతో ఎలా బజ్జీలు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ 1 కప్ శనగపిండి తీసుకున్నానండి, అలాగే 2 టమాటాలు బజ్జీ కోసము. ఇక్కడ నేను బజ్జీలాకు అండ్ వామాకు మా ఇంట్లో చెట్టు నుంచి తెచ్చానండి. ఇక్కడ టమాటోల్ని రౌండ్గా స్లైసెస్ కట్ చేసి పెట్టుకోవాలి. టమాటోస్లోకి మన బజ్జీకి లోపల కొంచెం ఉప్పు కారం తగిలితే చాలా బాగుంటుందండి, ఇది పులుపు ఉంటుంది కదా. సో నేను వాటిని కట్ చేసినాక కొద్దిగా సాల్ట్, కారము, అలాగే కాస్త ధనియా పొడి వేసి వాటిని కాస్త కలిపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు శనగపిండిలోకి కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, అలాగే కొద్దిగా తినే సోడా అంటారు కదండి, సోడా వేసుకొని తగినన్ని వాటర్ని వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ ఉప్పు కారము, తర్వాత వాటర్ని వేసుకొని కొద్దిగా సరిపోయినంత వాటర్ని కలుపుకొని మనం బజ్జీ పిండిలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. బజ్జీ పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఆయిల్ కూడా డీప్ ఫ్రై కోసం వేడి చేసి పెట్టాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా వాము ఆకుని పిండిలో డిప్ చేసుకుంటూ ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవడమే. నేను ఇక్కడ ఒక చిటికెడంత మాత్రమే తినే సోడాని యాడ్ చేశానండి. ఒకవేళ ఇంకా ఫ్లఫీగా రావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు, కానీ సరిపోతుందండి. టూ సైడ్స్ కూడా కొద్దిగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ బచ్చలి ఆకుతోని అలాగే టమాటోతో కూడా మనం బజ్జీ వేసుకుందాం. ట్రెండ్ ప్రకారం మనకి ఎన్ని స్నాక్స్ వచ్చినా కానీ మన ఓల్డ్ ట్రెడిషన్ అయిన ఈ బజ్జీలు మాత్రం మనకి ఈ సీజన్లో చాలా బాగా నచ్చుతాయి కదండి. అలా మనకి వర్షం టైంలో ఈవినింగ్ అలా కూర్చొని అందరం ఫ్యామిలీ అందరితో కలిసి టీవీ చూస్తూ ఇలా బజ్జీలు, వెరైటీ బజ్జీలు వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. ఎప్పటికీ ఒకేలా కాకుండా ఇలా అన్ని రకాలు చేయొచ్చండి. ఇక్కడ తమలపాకుతో కూడా చేయొచ్చు. ఈ సీజన్లో మనకు కొంచెం కడుపు నొప్పి, ఉబ్బరంగా కూడా ఉంటుంది, డైజెషన్ సరిగా ఉండదు ఈ టైంలో. సో అలాంటప్పుడు ఇలా ఆకులతో కనుక చేసుకుంటే వాము, చెలాకు, తమలపాకుతో జీర్ణశక్తి కూడా మంచిగా పనిచేస్తుంది. ఒకవేళ ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా వాము కూడా అందులో యాడ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఫ్లేమ్ని సిమ్లోకి అడ్జస్ట్ చేసుకొని టూ సైడ్స్ కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా బాగుంటుందండి, పిల్లలు కూడా ఇష్టపడతారు. ఇప్పుడు మన నెక్స్ట్ ఐటమ్ టమాటో బజ్జీ అండి. ఇక్కడ మా పిల్లలైతే టమాటోనే ఎక్కువ ఫ్యాన్స్ అయిపోయారండి, ఎక్కువ అదే తిన్నారు. ఈ వామాకు ఇదంటే కొంచెం ఆకును అలా పడేసి తిన్నారు, కానీ టమాటో మొత్తం వాళ్ళే తినేసారండి. అంత బాగుంది, ఎందుకంటే మనం లోపల కొద్దిగా సాల్ట్, కారము, ధనియా పొడి యాడ్ చేసాం కదండి, ఆ ఫ్లేవర్ చాలా బాగుంది. మళ్ళీ పిల్లలకి చాలా అట్రాక్టివ్గా ఉండండి. ఇది స్మైలీ షేప్లో వచ్చింది, చూడడానికి పైన కళ్ళు అలా సేమ్ స్మైలీలానే ఉంది. ఇది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మీ కామెంట్స్ తప్పకుండా తెలియచేయండి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం లేకుండా ఇలా వెరైటీ బజ్జీలు చేసుకొని మన పిల్లలందరితో, మన ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చండి. సో మీకు కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. మరోసారి కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.